పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు ఆ పార్టీ స్టేట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి. విజయవాడ సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది, అమ్మఒడి కానీ లేకపోతే విద్యా దీవెన కానీ విదేశీ దీవెన కానీ చదువుకునేటువంటి వాడు ఎల్కేజీ టు పీజీ వరకు ఉచితంగా ఇస్తాననేటువంటి చెప్పడానికి గల కారణం ఇటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తినే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. లక్షలాది మంది విద్యావంతులు అయ్యారు, అదే పద్ధతిలో ఉద్యోగస్తులు కూడా అయ్యారనేటువంటిది కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని అందరూ కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఘనమైన నివాళిని ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. భారతదేశంలో రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకొచ్చిన మహాగణుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిన్నతనం నుంచి కష్టపడి విద్యాభ్యాసం చేసి ఒక మిస్సైల్ మ్యాన్గా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన అణ్వాయుధాలని తయారు చేసి ఓ గొప్ప ఏపీజే అబ్దుల్ కలాం గారు విద్యార్థుల్ని, యువకుల్ని మీరు కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి, ఆ కళల కోసం నిరంతరం శ్రమించండి అని విద్యార్థులకి దిశానిర్దేశం చేసిన ఘనత వహించిన ఏపీజే అబ్దుల్ కలాం గారి సూచనలు, ఆయన సలహాలు భారతదేశంలోని విద్యార్థులందరూ ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్న పరిస్థితి